యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుస సినిమాల్ని లైన్లో పెడుతూ స్పీడ్ చూపిస్తున్నారు. కాస్ సినిమాతో అదిరిపోయే హిట్ అందుకున్న కిరణ్ దిల్రూబాతో ఫెయిల్యూర్ వచ్చినా ఎక్కడా తగ్గటం లేదు. కాస్ సినిమాకి సీక్వెల్ చేస్తూనే మరో క్రేజీ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించారు కిరణ్ అబ్బవరం 2019లో వచ్చిన రాజావారు రాణిగారు సినిమాతో హీరోగా ఇంట్రొడ్యూస్ అయ్యారు. ఎస్ఆర్ కళ్యాణ్ మండపం సినిమాతో మంచి సక్సెస్ చూసిన కిరణ్ సంవత్సరానికి 2-3 సినిమాలు చేస్తూ స్పీడ్ చూపిస్తున్నారు. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన 6 సంవత్సరాల్లో కిరణ్ 10 సినిమాలు చేశారు. కాస్ సినిమాతో పాన్ ఇండియా సక్సెస్ అందుకున్నారు. దిల్రూబాతో నిరాశపరిచిన కిరణ్ అబ్బవరం కాస్ సినిమాకి సీక్వెల్ చేస్తూనే బేబీ ఫేమ్ డైరెక్టర్ సాయి రాజేష్ తో సినిమా అనౌన్స్ చేసి అందరినీ సర్ప్రైజ్ చేశారు. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుస సినిమాలను లైన్లో పెడుతున్నారు. బేబీ, కలర్ ఫోటో హిట్ సినిమాలు తీసిన డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ తో క్రేజీ మూవీని ప్లాన్ చేశారు. ఈ మూవీ టైటిల్ అండ్ గ్లిమ్స్ ని రివీల్ చేశారు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. చెన్నై లవ్ స్టోరీ పేరుతో వస్తున్న ఈ సినిమాకి మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమాలో కిరణ్ కి జోడీగా గౌరీ ప్రియ నటిస్తోంది. బేబీ తర్వాత సాయి రాజేష్ చేస్తున్న సినిమా ఇది. కాకపోతే ఈ సినిమాకి డైరెక్టర్ సాయి రాజేష్ కేవలం స్టోరీని మాత్రమే అందిస్తున్నారు. సాయి రాజేష్, ఎస్కేఎన్ కలిసి అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్ బ్యానర్ పైన ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో ఆడియన్స్ ముందుకు వచ్చిన దిల్రూబా బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్యూర్ గా నిలిచింది. దీంతో ఎలాగైనా కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు కిరణ్ అబ్బవరం. తన సినిమాలతో ఎప్పటికప్పుడు ప్రూవ్ చేసుకునే ఈ యంగ్ హీరో కాస్ సినిమాకి సీక్వెల్ గా కార్ ర్యాంప్ సినిమాని తెరకెక్కిస్తున్నారు. లేటెస్ట్ గా రిలీజ్ అయిన చెన్నై లవ్ స్టోరీ గ్లిమ్స్ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తోంది. మరి దిల్రూబాతో సక్సెస్ అందుకోలేకపోయిన కిరణ్ అబ్బవరం ఈ సినిమాతో ఎటువంటి రిజల్ట్ అందుకుంటారో వెయిట్ అండ్ సీ.